జంతుశాస్త్రం జువాలజీ రికార్డును మనం పరిశీలించినట్లయితే ఇండెక్స్ మొదటగా మైక్రోస్కోపు, ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్, అమీబా డయాగ్రామ్, అదేవిధంగా సైడ్ నోట్స్ వచ్చేసి అమీబా అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్ వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా స్లైడ్లు యుగ్లినా మనం గమనించవచ్చు. పారామీషియం, హైడ్రా స్లైడ్, నెక్స్ట్ వచ్చేసి హిస్టాలాజికల్ స్లైడ్స్ పరిశీలించవచ్చు. రికార్డులో మనం స్క్వామస్ ఎపిథీలియం డయాగ్రామ్ వచ్చేసి నెక్స్ట్ కాలుమ్నార్ ఎపిథీలియం, సైడ్ నోట్స్ కూడా ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ కార్టిలేజ్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ బోన్. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి బ్లడ్ స్మియర్ ఆఫ్ మమ్మీలను గమనించవచ్చు మనం. నెక్స్ట్ మజిల్, స్ట్రైటెడ్ మజిల్, అన్స్ట్రైటెడ్ మజిల్, నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టిబ్రేట్ స్పెసిమన్స్ వచ్చేసి యూస్పాంజియా, సైడ్ నోట్స్ ఇక్కడ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో ప్రతి డయాగ్రామ్కు సైడ్ నోట్స్ అనేది కంపల్సరీ అవసరం. సో స్పెసిమన్ యూస్పాంజియా. నెక్స్ట్ అరేలియా, వెంట్రల్ వ్యూ క్లాసిఫికేషన్ కూడా ఉంటే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెట్రిడియం, నెక్స్ట్ లివర్ ఫ్లూక్, ఈ విధంగా సైడ్ నోట్స్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీనియా సోలియం, నెక్స్ట్ ఆస్కారిస్ మేల్, నెక్స్ట్ ఆస్కారిస్ ఫిమేల్, నెక్స్ట్ వచ్చేసి స్పెసిమన్ నీరిస్, నెక్స్ట్ అర్థవామ్, నెక్స్ట్ లీచ్, నెక్స్ట్ వచ్చేసి స్కోలోపెండ్రా, నెక్స్ట్ వచ్చేసి జూలస్, పేలిమం ప్రాణం అంటాం మనం. స్పెసిమన్ వచ్చేసి నెక్స్ట్ ఇరానియా, నెక్స్ట్ వచ్చేసి పేలమ్నియస్ స్కార్పియోన్ అని అంటాం స్పెసిమన్. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ మాత్, నెక్స్ట్ హనీబీ తేనెటీగ. సో హనీ బీస్లో వర్కర్ బీస్, క్వీన్ బీస్ అండ్ డ్రోన్స్. నెక్స్ట్ పైలా, యాపిల్ స్నేల్ ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్. నెక్స్ట్ వచ్చేసి యూనియో, డిసెక్షన్స్, అర్థవామ్, కాక్రోచ్ మనం పరిశీలిద్దాం ప్రస్తుతం. అర్థవామ్ డైజెస్టివ్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి అర్థవామ్ నర్వస్ సిస్టమ్,
నెక్స్ట్ అర్థవామ్ స్పెర్మథీకా, నెక్స్ట్ మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్, నెక్స్ట్ కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్ మనం గమనించవచ్చు. నెక్స్ట్ కాక్రోచ్ నర్వస్ సిస్టమ్, vertebrate slides of mammals. Next ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ స్టమక్, ఇక్కడ సైడ్ నోట్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ఇంటెస్టైన్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లివర్ అండ్ కిడ్నీ, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ప్యాంక్రియాస్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ టెస్టిస్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ఓవరీ, ఇంకా వర్టిబ్రేట్ స్పెసిమెన్స్, షార్క్ స్కోలియోడాన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి లెబియో రోహిత ఫిష్, నెక్స్ట్ కట్లా ఫిష్, నెక్స్ట్ వచ్చేసి సిరైనస్ మృగాల ఫిష్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్ రానా టైగ్రీనా, నెక్స్ట్ వచ్చేసి స్నేక్స్ సీ స్నేక్ హైడ్రోఫిస్, అండ్ నెక్స్ట్ స్నేక్ వచ్చేసి మనకు ఇక కోబ్రా నాజా అని అంటాం కామన్లీ. సో ఈ విధంగా స్నేక్స్, నెక్స్ట్ రసల్స్ వైపర్, నెక్స్ట్ వచ్చేసి పిజియన్ కొలంబా లివియా అని అంటాం మనం కామన్గా. సో ఈ విధంగా డయాగ్రామ్ కూడా వేసి సైడ్ నోట్స్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ర్యాబిట్ ఒరిక్టోలాగస్ కినిక్యులస్, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియాలజీ జాయింట్స్ మన ఇంటర్మీడియట్ రికార్డులో భాగంగా బాల్ అండ్ సాకెట్ జాయింట్, అండ్ నెక్స్ట్ హింజ్ జాయింట్, నెక్స్ట్ పైవోట్ జాయింట్, నెక్స్ట్ గ్లైడింగ్ జాయింట్, నెక్స్ట్ వచ్చేసి ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్ మన ఇంటర్మీడియట్లో భాగంగా. సో టెస్టులు అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్ బై సలైవరీ అమైలేజ్,
So second test, identification of presence of starch in the given samples. ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టార్చ్. సో ఇందులో మనం టేబుల్స్ వేయాల్సి ఉంటుంది ప్రస్తుతం. అదేవిధంగా రిజల్ట్ కూడా రాయాల్సి ఉంటుంది ప్రతి టెస్ట్కు. సో ఏ శాంపుల్లో వస్తే ఆ శాంపుల్, బి వస్తే బి శాంపుల్, ఆ విధంగా. ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద గివెన్ శాంపుల్. ప్రతి టెస్ట్కి కూడా టేబుల్ అయితే వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజల్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ లిపిడ్స్ ఇన్ ద గివెన్ శాంపుల్స్. సో ఈ విధంగా టేబుల్, అదేవిధంగా రిజల్ట్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్బమిన్ ఇన్ ద గివెన్ శాంపుల్స్. అదేవిధంగా టేబుల్. నెక్స్ట్ వచ్చేసి డిసెక్షన్స్ హ్యూమన్ dissections. Number 1, human digestive system and human arterial system. This is the arterial system. And next, human venous system and male urinogenital system and urinogenital system female. సో ఎక్స్టర్నల్ అండ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇంటర్నల్ డయాగ్రామ్స్ కూడా ఈ విధంగా వేస్తే కొద్దిగా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ అదేవిధంగా ఇంటర్నల్ కూడా మనం ఎంతో కొంత అవగాహన డయాగ్రామ్స్తో ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్ రికార్డులో భాగంగా. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ జంతు శాస్త్రం రికార్డు విద్యార్థులు ఈ విధంగా రికార్డ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో భాగంగా మనకు రికార్డ్ అనేది తప్పనిసరి. సో ఈ విధంగా రికార్డ్ అయితే నీట్గా వేస్తే మంచిగా రికార్డుకు 5 మార్కులు అయితే కేటాయించబడినవి ఇంటర్మీడియట్లో భాగంగా. సో ఈ విధంగా రికార్డును కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. యువర్స్ జువాలజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. యువర్స్ గోపాల్ రెడ్డి, జేఎల్ ఇన్ జువాలజీ.